ప్రధాని పాలమూరు పర్యటనపై జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శలు గుప్పించారు. గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్లోని పాత బజార్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాని పర్యటనతో పాలమూరుకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ గత పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు విమర్శించారని విస్మరించారంటూ కూడా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ప్రధాని పర్యటన పాలమూరు ప్రజలు నిరాశపరిచిందంటూ తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణత్యాగానికి వెరవని కేసీఆర్ కుటుంబంపై ఇక ప్రధాని మాట్లాడడం దురదృష్టకరమంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మామనాడు జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు వస్తుందంటే ఈ జిల్లాకు ఎంతో లాభం జరుగుతుంది, ఎన్నో ప్రకటిస్తారని ఈ ప్రజలను ఆశిస్తున్నారు. ఎలక్షన్ మీటింగ్లో డిక్లేర్ చేయడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతుల పత్రాన్ని మేమే చేపడతాం, మేమే కంప్లీట్ చేస్తాం, జాతీయ వదిలిస్తాం ఆ రోజు చెప్పడం జరిగింది. 2014లో 14 పోయింది, 15 పోయింది, 18 పోయింది, ఇప్పుడు 23 వచ్చింది. ఇప్పుడన్నా కనీసం ప్రకటిస్తాను ఆశించినాం. ఆ ప్రకటన రాలేదు. అది ప్రజల ఎదురుచూపు నిరాశలని ప్రజలు నిరాశపడ్డారు. ప్రధానమంత్రి గారు స్థాయికి తగ్గట్టు కాకుండా ఆ స్థాయిలో ఉండి కుటుంబ పాలన గురించి